హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మినప్పప్పుతో రుచికరమైన కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ టమాటోని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, పెద్ద సైజులో ఉండే ఉల్లిగడ్డని తీసుకుని లావుగా ముక్కలు కట్ చేసుకోవాలి, 7-8 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర తరుగు తీసుకోవాలి, 2 లవంగాలను తీసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక చిన్న గ్లాసుడు మినపప్పు తీసుకోవాలి. మినపప్పులోని తెల్లని పౌడరు పోయే వరకు 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఒక గ్లాసుడు మినపప్పుకి 2 గ్లాసుల వాటర్ పోసి మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చాక ప్రెషర్ రిలీజ్ చేసి కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. మటన్లో ఉండే హై ప్రోటీన్ సమానంగా ఈ మినప్పప్పులో ఉంటుంది. మినప్పప్పు 70% కుక్ అవుతే చాలు. ఇలా నేల్తోని ప్రెస్ చేస్తే బ్రేక్ అవ్వాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులో 2 లవంగాలను, ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని లైట్గా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న మినప్పప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టేసుకొని చిన్నని మంట పైన ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఒకసారి కలుపుకుందాం. మన ఫింగర్స్తో ప్రెస్ చేస్తే ఇలా బ్రేక్ అవ్వాలి. బాగా మెత్తగా ఉంటే టేస్టీగా ఉండదు. మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి రిచ్ ప్రోటీన్ మినప్పప్పు కర్రీ.